హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం సాధారణంగా ఇంట్లో ఉపయోగించే పాండ్స్ పౌడర్ని ఉపయోగించి మన ముఖాన్ని తెల్లగా మార్చి ఒక మంచి ఫేస్ ప్యాక్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఆ టిప్ ఏంటో చూసే ముందుగా మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఫ్రెండ్స్, పాండ్స్ పౌడర్ ముఖాన్ని తెల్లగా ఎలా మారుస్తుంది అనే ఆలోచనలో పడ్డారా? ఫ్రెండ్స్, ఈ చిట్కాని మీరు ఫంక్షన్కి వెళ్లే ముందు పాటిస్తే మీ ఫేస్లో వచ్చే ఇన్స్టెంట్ ఫెయిర్నెస్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. అలాగే మీ ముఖాన్ని తెల్లగా, అందంగా, కాంతివంతంగా, మీ ముఖం మీద ఉన్న నలుపును తొలగించుకోవడానికి ఈ ఫేస్ ప్యాక్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ టిప్ కోసం మనకు కావాల్సింది పాండ్స్ పౌడర్, అలాగే అలోవెరా జెల్, అలాగే ఒక విటమిన్ ఈ క్యాప్సూల్. ఫ్రెండ్స్, ముందుగా మనం దీని తయారీ కోసం ఒక బౌల్ని తీసుకుందాం. ఇందులో మీరు ఒక అర టీ స్పూన్ పాండ్స్ పౌడర్ని తీసుకోండి. ఫ్రెండ్స్, నేను పాండ్స్ పౌడర్ని తీసుకుంటున్నానని మీరు ఇదే వాడాల్సిన అవసరం లేదు. ఒక మంచి బ్రాండ్ తెల్లగా ఉండే ఏ పౌడర్నైనా మీరు ఉపయోగించవచ్చు. ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కలబంద గుజ్జు, మీ దగ్గర న్యాచురల్ కలబంద ఉంటే మరీ మంచిది, లేకపోతే మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ అయినా ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఇందులో చివరిగా ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ను కలుపుదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేయండి. ఫ్రెండ్స్, పౌడర్ అనేది మన అందంలో ఒక పార్ట్ అని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, పౌడర్ రాసుకోవటం వలన మన ఫేస్ అప్పటికప్పుడు తెల్లగా, అందంగా కనపడుతుంది. అయితే అలాంటి పౌడర్ని మనం ఇలా ఫేస్ ప్యాక్గా వాడితే మన ముఖం మీద ఉండే నలుపు తొలగిపోయి తెల్లగా మారటమే కాకుండా కాంతివంతంగా కూడా మారుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ప్యాక్ రెడీ అయిపోయింది. ఈ ప్యాక్ని మీరు ఎలా ఉపయోగించాలంటే ముందుగా మీ ఫేస్ని శుభ్రంగా వాష్ చేసుకోండి. తర్వాత ఈ ప్యాక్ని ఒక బ్రష్ సహాయంతో మీ ముఖం మీద చక్కగా అప్లై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ ప్యాక్ని మీరు కనుక ఫేస్ ప్యాక్ లాగా వాడితే మీ ముఖం మీద పేరుకున్న మలినాలు, ట్యాన్, నలుపు, అలాగే కంటి కింద నల్లటి వలయాలు అన్నీ ఈ చిట్కాతో తొలగిపోతాయి. ఫ్రెండ్స్, ఇలా ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మీ చేతి వేళ్లతో సున్నితంగా మసాజ్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ ప్యాక్ని మీరు బెటర్ రిజల్ట్స్ కోసం రాత్రి పడుకునే ముందు అప్లై చేసుకోండి. ఎందుకంటే కంటి కింద నల్లటి వలయాలు ఉంటే అక్కడి కూడా ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకొని మీరు ఈ ఫేస్ ప్యాక్ని రాత్రంతా ఉంచుకోవచ్చు, లేకపోతే ఒక 1 అవర్ ఆగి వాష్ చేసుకోవచ్చు. మీరు నైట్ అంతా కనుక ఉంచుకుంటే మరుసటి రోజు ఉదయాన్నే ముఖాన్ని శుభ్రంగా చల్లని నీటితో కడిగేసుకోండి. ఈ విధంగా కనుక మీరు ప్రతిరోజు చేస్తూ ఉంటే వారం రోజుల్లో మీ ముఖం మీద నలుపు పోయి మీ ఫేస్ చాలా కాంతివంతంగా మారుతుంది. ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ మీ దగ్గర పాండ్స్ పౌడర్ లేకపోతే మీ దగ్గర మంచి బ్రాండ్ కంపెనీ ఏదైనా తెల్లని పౌడర్ వాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ చిట్కాను ఫాలో అయ్యి మీ ముఖాన్ని తెల్లగా, కాంతివంతంగా మార్చుకోండి. ఫ్రెండ్స్, మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.